ఏపీ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన నేత తునికిపాటి శివ ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయడానికి అడుగులు వేయడం శుభపరిణామమని ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ అన్నారు. బీసీ సంక్షేమ శాఖకు బడ్జెట్లో అత్యధికంగా 51,000 కోట్లకు పైగా కేటాయించడం జరిగిందన్నారు. విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఎందరో నిరుపేదలు ఉన్నారని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం తప్పకుండా అభివృద్ధి సాధిస్తుందని తునికిపాటి శివ ఆశాభావం వ్యక్తం చేశారు. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైకే టీవీ తరపున చైర్పర్సన్గా సెలెక్ట్ అయ్యారు, డైరెక్టర్ అయ్యారు. అంటే ఒక సంక్షేమం అంటే బీసీలకి చూసుకుంటే విశ్వబ్రాహ్మణం అనేది చాలా తక్కువ. ఇప్పుడు కొంతమంది అరుదైపోతున్న టైంలో ఇలా డైరెక్టర్గా మీరు నియమించడం మీకు ఎలా అనిపిస్తుంది? అనుభూతి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. మరి కూటమి ప్రభుత్వంలో బీసీలకి కొత్త చట్టం తీసుకురావస్తున్నారు. ప్లస్ రక్షణ చట్టం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో రకాలైన చట్టాలు ముందుకు తీసుకొస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, గత 2019 నుంచి బీసీల కోసం ఎన్నో రకాల ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి ఈ బీసీ సంక్షేమ శాఖలో ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా మేము జనసేన పార్టీ నుంచి నామినేట్ చేయడం జరిగిందనమాట. ప్లస్ మరి ఇప్పటికే బీసీ కార్పొరేషన్లో బీసీ సంక్షేమ శాఖకి 52,000 కోట్లు నియమించడం జరిగింది. దాని గురించి మరి ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లకి కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. తప్పకుండా మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కూడా కొన్ని నిధులు కేటాయిస్తారని. విశ్వబ్రాహ్మణంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అట్టడిగిన ఉన్న విశ్వబ్రాహ్మణ 5 కులాల వారు కూడా చాలా పేదరికంలో కుంగిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరిగిద్దని నిధులు కేటాయిస్తారని మేము కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, ఇంకొక విషయం అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి అంటే ఇంకా ఈ విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్ని మీ అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి తీసుకోబోతున్నారు? తప్పకుండా అండి. ఈ విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నిధులు అంతగానో లేదని చెప్పడం జరిగిందనమాట అధికారులు. త్వరలో అయితే నిధులు కేటాయిస్తారని కూటమి ప్రభుత్వంలో అనుకుంటున్నాం. తప్పకుండా విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసమే మేము తప్పకుండా 100 కాదు 200% కృషి చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఈ విశ్వబ్రాహ్మణ్ సంక్షేమాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి మెయిన్గా మీరు ఎలాంటి ప్రధాన లక్షణాలు ఏంటి సార్? కొన్ని ఉన్నాయండి. మన విశ్వబ్రాహ్మణులకి ప్రధాన సమస్యలు అంటే ఇప్పుడు ఎక్కువ శాతం వడ్రంగి పని చేసే వాళ్ళు ఉన్నారు, కంచర పని చేసే వాళ్ళు. వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకంటూ ఒక పెన్షన్ పెట్టాలి. ఇలాంటి కొన్ని ఉన్నాయి. కొంతమంది పేదరికంలో ఉండి చదువుకోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలి, ఇలా కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. తప్పకుండా మీటింగ్లో చర్చించుకుంటాం వాటి గురించి కూడా తెలియజేసుకుంటున్నాం. సార్, అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు డైరెక్టర్ అయ్యారు అంటే మీ పట్ల చూసుకుంటే సంక్షేమాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తారని అయితే మాకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా అప్కమింగ్గా చూసుకుంటే చాలా నిధులు కానీ మీరు చెప్పినట్టు నిధులు రాబోతున్నాయి అంటున్నారు. అంటే మీ పట్ల ఇప్పుడు చూసుకుంటే సమాజంలో నిజంగా మార్పు వస్తుందని మీరు నమ్మొచ్చు అంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం చూసుకోవచ్చు రోడ్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మన గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా తీర్చిదిద్దారో చూసాం మనం. గత ప్రభుత్వం ఇదే రోడ్ల గురించి కొన్ని 100,000 మంది ఇది అవ్వడం జరిగింది, చనిపోవడం జరిగింది. కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగి ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం రోడ్లు వచ్చాయి. ఇంకా కొన్ని చాలా రకాలైన అభివృద్ధి పనులు జరిగినాయి. అలానే 52,000 కోట్లలో విశ్వబ్రాహ్మణులకు కూడా ఎంతో కొంత కేటాయిస్తారని, వారి అభివృద్ధికి తోడ్పడతారని మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమానికి సంబంధించి అంటే విశ్వబ్రాహ్మణికి సంక్షేమ అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది అంటే నిధులు కేటాయించడం కానీ లేకపోతే వాళ్ళకి ప్రతినిత్యం కూడా తోడుంటుందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని బట్టి తనకి ఏదైతే తనకున్న పరిధిలోనే తనకున్న దానిలోనే సరే సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తామంటూ అయితే జనసేన నేత శివ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.